ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం జనవరి 1వ తేదీ అంటే న్యూ ఇయర్ రోజున తిరుమలలో శ్రీవారి దర్శనం ఎలా చేసుకోవాలి, న్యూ ఇయర్ రోజున తిరుమలలో దర్శనాల పరిస్థితి గురించి చెప్పమని చాలామంది అడుగుతున్నారండి. కొంతమంది భక్తులైతే మేము ప్రతి సంవత్సరం కూడా న్యూ ఇయర్ రోజునే దర్శనానికి వస్తాము, ఈసారి కూడా రావాలని అనుకుంటున్నాము, కనుక శ్రీవారి దర్శనానికి సంబంధించిన పూర్తి వివరాలతో న్యూ ఇయర్ గురించి ఒక వీడియో చేయండి అని అడిగారండి. కాబట్టి జనవరి 1వ తేదీన శ్రీవారి దర్శనానికి ఉన్న అవకాశాలేంటి అన్న పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను, కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా డిసెంబర్ 23వ తేదీ నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు కూడా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం అనేది ఉంటుందండి. ఈ వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన అన్ని రకాల దర్శనం టికెట్లు అంటే సర్వదర్శనం టికెట్లు కానివ్వండి, ఆన్లైన్లో బుక్ చేసుకునే 300 రూపాయల దర్శనం టికెట్లు, అలాగే విఐపి దర్శనం టికెట్లు, అన్ని రకాల దర్శనం టికెట్లు కూడా పూర్తిగా ఫుల్ అయిపోయాయి. అంటే ప్రస్తుతం జనవరి 1వ తేదీ న్యూ ఇయర్కి కూడా తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఎటువంటి దర్శనం టికెట్లు కూడా కేటాయించడం లేదు, అన్నీ కూడా ముందే ఫుల్ అయిపోయాయండి. టీటీడీ వారు దర్శనం టికెట్లు కేటాయిస్తున్నప్పుడు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ టికెట్లు తీసుకున్న వారికి మాత్రమే న్యూ ఇయర్కి దర్శనం అనేది ఉంటుంది. ఎటువంటి దర్శనం టికెట్లు లేని వారు మాత్రం కొండపైకి వెళ్ళొచ్చు కానీ దర్శనానికి మాత్రం అనుమతించరు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే జనవరి 1వ తేదీ వరకు దర్శనం టికెట్లు ఉన్న వారికి మాత్రమే కొండపైన దర్శనం కానీ రూమ్స్ కానీ ఇస్తారండి. దర్శనం టికెట్లు లేకపోతే రూమ్స్ కూడా కేటాయించరు. జనవరి 2వ తేదీ నుంచి మళ్ళీ తిరుపతిలో యథావిధిగా సర్వదర్శనం టోకెన్లను మరియు దివ్య దర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. న్యూ ఇయర్కి తిరుమల దర్శనానికి రావాలనుకునే భక్తులందరూ కూడా మీరు ముందే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ దర్శనం టికెట్లు ఉన్నవారు తీసుకున్నవారు మాత్రమే కొండకి రండి, లేకపోతే జనవరి 1వ తేదీన మీకు దర్శనం అనేది ఉండదు. జనవరి 2వ తేదీ నుంచి యథావిధిగా సర్వదర్శనం టోకెన్లను మరియు కాలినడక దర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తారు. కనుక జనవరి 2వ తేదీ నుంచి భక్తులందరూ కూడా తిరుపతికి వచ్చి దర్శనం టికెట్లను తీసుకొని స్వామివారిని దర్శించుకోవచ్చు. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.